ముక్తిధామం డే 2 నాసిక్ ట్రిప్ లో మేము విజిట్ చేసిన లాస్ట్ టెంపుల్ అనమాట. ఇది పురాతనమైన టెంపుల్ అని మాత్రం అనరు కానీ మార్బుల్ మందిరం అని మాత్రం చెప్తున్నారు. ఈ ఆలయాన్ని 1970లో నిర్మించారట. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే పూర్తిగా తెల్లటి మార్బుల్ తో ఆలయాన్ని కట్టారు. దాంతో పాటు రామాయణ మహాభారతాలకు సంబంధించిన అన్ని ఘట్టాలను ఇక్కడ చెక్కబడి ఉన్నాయట. హిందూ సంప్రదాయ ప్రకారం ఈ ప్లేస్ లో అయితే పిండ ప్రదానాలు చేయడానికి అత్యంత పవిత్రమైనదట. అందుకే ఈ ఆలయాన్ని మోక్షదాయక క్షేత్రం అని ముక్తిధామ్ అని పిలుస్తారని మన పురాణాలు చెప్తున్నాయి. అందుకే భక్తులందరూ ఇక్కడ దర్శనం చేసుకుని తమ పూర్వీకుల ఆత్మశాంతి కోసం ప్రార్థిస్తారు. రాముడు, కృష్ణుడు, శివుడు, విష్ణువు సహా అనేక దేవతల దర్శనం అయితే ఒకే చోట లభిస్తుంది. అందుకే ముక్తిధామ్ కేవలం ఆలయం మాత్రమే కాదని భక్తి, కర్మ, శాంతి, ముక్తి కలిసే దివ్య స్థలమని అక్కడ వారందరి నమ్మకం. మీరే చూస్తున్నారు కదా, అందరి దేవుళ్ళ దర్శనం ఈ టెంపుల్ అయితే ఉంటుంది. మనసుకి చాలా ప్రశాంతంగా ఉంటుంది. యాక్చువల్ గా మేము త్రయంబకేశ్వరం టెంపుల్ నుండి దర్శనం అయ్యి మినీ బస్ లో అందరూ గ్యాదర్ అయ్యేటప్పటికి 7:30 దాటేసింది. మేబీ మనం ముక్తిధామ్ రీచ్ అయ్యే లోపు అక్కడ టెంపుల్ క్లోజ్ లో ఉంటుందేమో, క్యాన్సిల్ చేసేద్దాము అని వ్యాన్ డ్రైవర్ అన్నా కానీ బస్ లో ఉన్న వాళ్ళందరూ కూడా గోల చేసి ఆ టెంపుల్ కి కూడా తీసుకెళ్లి ఒకవేళ ఓపెన్ లో ఉంటే దర్శనం అవుతుంది కదా అని అన్నారు. ఆన్ ది వేలో టెంపుల్ క్లోజ్ ఉంటుందా ఓపెన్ ఉంటుందా అని టెన్షన్ తోనే వచ్చాం కానీ మా అదృష్టానికి గుడి అప్పటికి ఓపెన్ లోనే ఉంది. సో దేవుళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నాము. ఈ గుడిని కూడా దర్శించుకొని మేము బయలుదేరి రూమ్ కి వెళ్ళేటప్పటికి ఆల్మోస్ట్ 10 దాటేసింది. మా బుడ్డమ్మకి ఎక్కడికి వచ్చినా కానీ ఒక్క బెలూన్ కొనిస్తే చాలు దాని మొహం అంతా వెలిగిపోతుంది అనమాట. ఇంకా ఈ వీడియోతో మన డే 2 నాసిక్ ట్రిప్ సిరీస్ అన్ని కూడా అయిపోయాయి. మీకు ఎలా అనిపించాయో ఈ వీడియోస్ అన్ని కమెంట్ చేసి చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందామా. అంతే, వీడియో బాయ్ బాయ్.